ఎవరైనా ఆపదలో ఉన్నారు అని తెలిస్తే చాలు మేమున్నామంటూ మీకు అండగా ఉంటామంటూ ముందుకు వస్తారు సామర్లకోట యువత. కరోనా వంటి మహమ్మారి సమయంలో కూడా అనేక మంది ఆకలి బాధలు తీర్చి అందరి మన్నన పొందారు సామర్లకోట యువత. ఇటీవల సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి వెనుక నివాసం ఉంటున్న ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు తాము ఉన్నామంటూ ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు అందజేశారు. ఇటువంటి సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి దేవగురు చంద్రశేఖర్. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయారని తెలుసుకున్న చంద్రశేఖర్ మిత్రుడు ముమ్ముడి స్వరూప్ ఆర్థిక సహకారంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా స్వరూప్ చంద్రశేఖర్లు మాట్లాడుతూ ఎవరికి ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, చింతపల్లి పృథ్వీ, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. అనుకోద్ది వాడుకున్నాము. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, మళ్ళీ నేను తెచ్చేస్తాను. అనుకోద్ది ఓకే, అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మన బొలుసుపేటలో ఒక అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అది తెలిసి మన సామర్లకోట యూత్ తరఫున వాళ్ళకి ఒక నెలకి సరిపడే కిరాణా ఇవ్వడం జరిగింది. అది స్పాన్సర్ చేసిన వారు మన స్వరూప్ గారు. ఆయన మనం ఇలా జరిగిందని చెప్పగానే స్పందించి వెంటనే వాళ్ళకి ఒక నెల సరిపడే కిరాణా మొత్తం అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన సామర్లకోట యూత్ తరఫున మరెన్నో చేయాలని, ఇలా స్వరూప్ గారు కుటుంబం ఎల్లవెల్లా సంతోషంగా ఉండాలని, దేవుడి కృప ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం.